హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నానండి. దీని కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను, కావాలన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి నడుము పట్టిని స్టిచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 1 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి. ఈ విధంగా పై వైపున ఒరిజినల్ వైపున పెట్టేసి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. కుట్టేసిన తర్వాత పైనుంచి మళ్ళీ ఒక కన కుట్టేసుకుంటూ వస్తున్నానండి. ఒకసారి గమనించండి. నేను వచ్చేసి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి గమ్ పెట్టేసి అంటించేసానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్స్ ఉన్నాయి కదా, వాటిని కుట్టడానికి మార్క్ చేసుకుంటున్నానండి. 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసుకొని ఎంతవరకు అయితే పొడవు మార్క్ చేసుకున్నామో అక్కడికి వచ్చేసి ఒక 2 కుట్లు ఇచ్చేసి అక్కడ కింద వైపున రబ్ చేయాలండి. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఇంకో డాట్ని కుట్టేయాలండి. ఈ విధంగా 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఎంత పొడవు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడికి ఒక 2 కుట్లు వేసేయాలండి. అంతేనండి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ విధంగా డాట్లు ఈ విధంగా 2 డాట్లు వేయాలండి. ఖచ్చితంగా 3 ఇంచెస్ పొడవు పెట్టుకొని కింద వైపు నుంచి ఒక 2.5 మార్క్ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక 2.5 ఇంచులండి. ఇక్కడ కూడా 2 డాట్లు వేయాలి. చంక వైపు నుంచి ఒక 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచెస్ అండి. అంటే చంక వైపు నుంచి ఎంత పొడవు అనేది మనకు అనవసరం అనమాట. చంక వైపు వేసే డాటు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టిని జాయిన్ చేస్తున్నానండి. 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఖర్చు పెట్టుకొని కుట్టుకుంటూ వస్తున్నాను. మెయిన్ డాట్ని వచ్చేసి సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి పైనుంచి మళ్ళీ ఒక అనకుట్టు వేయాలండి. అనకుట్టు ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు కుట్టేస్తాం కదా, అక్కడ ఇంకో కుట్టు వేసేసుకుంటే సరిపోద్ది. సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి డాట్స్ కుడుతున్నానండి. 3 ఇంచెస్ అనమాట. క్రాస్గా ఒక 3 ఇంచెస్ పొడవు పెట్టుకొని ఒక 2 కుట్లు వేయాలి. కింద వైపు నుంచి ఒక 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులండి. 2 కుట్లు ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు చంక వైపున వేసే డాట్ వచ్చేసి మెయిన్ డాట్ని ఖచ్చితంగా చూడాలండి. మెయిన్ డాట్ని చూస్తూ ఉండాలి. మెయిన్ డాట్ నుంచి 2 ఇంచుల పొడవు అనమాట. 2 ఇంచులు గ్యాప్ పెట్టుకొని కుట్టేయాలండి. అంటే చంక వైపు నుంచి ఎంత పొడవు అనేది మనకు అనవసరం అండి. ఏంటి, చంక వైపున వేసే డాటు మెయిన్ డాట్ నుంచి చూస్తూ ఉండాలి. మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచులు గ్యాప్ పెట్టుకోవాలండి. అంతేనండి. దీనికి కూడా షేప్ పట్టిని జాయిన్ చేసేసాను. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేస్తానండి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఈ విధంగా పై వైపున పెట్టేసుకొని షోల్డర్స్ జాయిన్ చేస్తానండి. బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకొని ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడ చూడండి, ఒకసారి ఏమైనా ఎక్సెస్ ఉందా అని చెక్ చేసుకోవాలండి. ఫ్రంట్కి కూడాను, ఇక్కడ సైడ్స్ ఫ్రంట్ పార్ట్ కూడాను, ఇంకా సైడ్ హ్యాండ్ జాయిన్ చేసే దగ్గర కూడానండి ఏమైనా ఎక్సెస్ ఉందా అని చెక్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేసేస్తానండి. హ్యాండ్కి వచ్చేసి ఆల్రెడీ పైపింగ్ కుట్టేస్తానండి. మన ఛానల్లో ఏదైనా ఎవరైనా నార్మల్ పాదంతో పైపింగ్ స్టిచ్ చేయాలనే వీడియో కావాలన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా సింపుల్గా చెప్తున్నానండి. అంటే మీరు మిషన్లో ఏ విధమైన సెట్టింగ్ చేయకుండానే థ్రెడ్ని యూజ్ చేసి థ్రెడ్ పైపింగ్ వేయచ్చు అండి. నెక్కి కూడాను హ్యాండ్కి కూడాను సేమ్ ఒకటే పద్ధతి అనమాట. అందులో ఏ మార్పు లేదండి. చూడండి, ఒక హ్యాండ్ జాయిన్ చేశాను. సేమ్ అదే విధంగా ఇంకో వైపును కూడా ఇక్కడ వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి ఖర్చు వచ్చేసి షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుని చూస్తూ ఉండాలండి. బ్యాక్ వైపుకి మళ్ళీ చేసుకోవాలి. ఇంకొచ్చేసి మిడిల్కి ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ జాయిన్ చేసుకుంటూ రావడమేనండి. చూడండి, ఖచ్చితంగా మనం ఎంత 1/2 ఇంచ్ పెట్టి కదా మార్క్ చేసుకుంటామో సేమ్ అయితే 1/2 ఇంచ్ వెడల్పుతోటి కుట్టుకుంటూ రావాలండి. అంతేగాని 1/2 ఇంచ్ పెట్టేసి కుట్టేసుకుందామంటే అట్లా కుదరదండి. ఓకేనా? ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఈ డాట్స్కి కానివ్వండి, బ్యాక్ వేసే డాట్లు, ఫ్రంట్ వేసే డాట్లు, షేప్ పట్టీకి అయితేనేమి, హ్యాండ్ అయితేనేమి, ఇవన్నీ కూడాను. ఇక్కడ అది అయిపోయింది కదా. ఈ చంక వైపున ఫ్రంట్కి బ్యాక్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాం రన్నర్తో ఆ రెండింటిని ఈక్వల్గా పెట్టేసుకొని ఈ విధంగా షేప్ పట్టీకి ఎంతవరకు ఎక్సెస్ ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలండి. ఇది ఎందుకంటే చంక వైపున ప్లస్ గుర్తు వస్తుంది, షేప్ పట్టీ కూడా ఎంత ఫోల్డ్ చేయాలనేది మనకు అర్థమైపోద్దండి. అప్పుడు కింద వైపున ఏ విధమైన హెచ్చు తగ్గులు రావు. అందుకోసమనండి ఈ పద్ధతి. ఇంకా చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని షేప్ పట్టిని ఒక కుట్టు కుట్టేయాలండి. అంతేనండి. ఎంతో సింపుల్గా అయిపోయింది కదా. అంటే ఈ పద్ధతి అలవాటు చేసుకోవడం వల్ల సైడ్ హెచ్చు తగ్గులు రావు. చంక దగ్గర కూడా మనకు ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి. చంక వైపున కూడా ఏ విధమైన హెచ్చు తగ్గులు రావు అనమాట. అందుకోసమే ఈ పద్ధతి అలవాటు చేసుకోండి. మీకు కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పానని కాదు, ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఒక వైపున అయిపోయింది కదా షేప్ పట్టిని ఫోల్డ్ చేయడం. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా షేప్ పట్టిని ఫోల్డ్ చేసేసి కుట్టేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, మెయిన్ ఇక్కడ గమనించాల్సింది ఈ విధంగా స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసేసుకొని ఎంత నడుము కొలుతుందో అంత తీసుకుని ముందు వైపున షేప్ పట్టి ఎక్సెస్ క్లాత్ అంతటిని కట్ చేయాలండి. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఇదే పద్ధతి అనమాట. ఈ విధంగా స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసేసుకొని ఎక్సెస్ ముందు వైపున ఉంటుంది కదా, ఎక్సెస్ క్లాత్ అంతటిని కట్ చేయాలి. కింద వైపున వచ్చేసి నడుము కొలత ఎంతో అంత మనము కూల్చుకున్న తర్వాతే ముందు వైపున క్లాత్ని కట్ చేయాలండి. అది కూడా షేప్ పట్టి ఎంత ఉందో అంతవరకే కట్ చేయాలి. కానీ పై వరకు ఉక్సులు పట్టి వేస్తాం కానీ నెక్ వైపు కూడాను, నెక్ పైనంత వరకు కూడాను కట్ చేయకూడదండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కుట్టేస్తున్నాను. పాదం గ్యాప్తో కుట్టేసి మళ్ళీ పైనుంచి ఒక కనక్ కుట్టు చేసేసానండి. మళ్ళీ ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. చూడండి,
పై వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేయాలి. కింద వైపున గ్యాప్ ఉంటుంది కదా, అది కూడాను క్లోజ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి అండి. కాజాపట్టి కుట్టేటప్పుడు లోపల వైపున పెట్టేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. అయిపోయిన తర్వాత కింద వైపున ఎక్సెస్ ఉంటుంది అది కట్ చేశాను. ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డ్, పై వైపుకి ఫోల్డ్ చేసేసుకొని ఒక 2 కుట్లు వేయాలండి. కాజాపట్టి అంటే ఖచ్చితంగా 2 కుట్లు వేయాలన్నమాట. చూడండి, ఒక కుట్టు వేసేసాం కదా, మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుట్టుకుంటూ వచ్చి కింద వైపున గ్యాప్ ఉంటుంది కదా, అది కూడా క్లోజ్ చేస్తానండి. ఇప్పుడు పైన ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసి ఆ విధంగా కాజాపట్టి మీద ఉక్సులు పట్టి పెట్టి చూసి కొంచెం ఎక్సెస్ ఉంటే అది కట్ చేస్తానండి. ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి థ్రెడ్ పైపింగ్ వేస్తున్నానండి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ పెట్టేసుకుని కుట్టుకుంటూ వస్తున్నాను. పాదం గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మొత్తం ఘాట్లు పెట్టేసుకోవాలండి. ఇది కూడా చాలా సింపుల్ అనమాట, చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. పైపింగ్ వేయడంలో ఏమన్నా ఈజీ పద్ధతి ఉందంటే అది దీని తర్వాతేనండి. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. చూడండి, ఇక్కడ కార్నర్ దగ్గర వచ్చేసి సూది దింపేసి పక్కకు తిప్పుకోవాలండి. చూడండి, ఎక్సెస్ అంతా కట్ చేసేసుకొని మొత్తం ఘాట్లు పెట్టుకోవాలి. కార్నర్ దగ్గర కూడా మొత్తం ఘాట్లు పెట్టేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ని యూజ్ చేసి ఏ విధంగా కుడతాననేది మీరు ఒకసారి గమనించండి. నేను వచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నానండి. నార్మల్ పాదం యూజ్ చేసి పైపింగ్ వేయాలంటే ఈ థ్రెడ్ మాత్రమే ఉపయోగపడుతుందండి. ఇంక వేరే ఏ థ్రెడ్ వాడినా కూడా సింగిల్ పాదం యూజ్ చేయాలి. కానీ దీనికి మాత్రం డబుల్ పాదంతో కుట్టేయొచ్చండి. చూడండి, ఈ విధంగా థ్రెడ్ని ఉపయోగించి చిన్నగా ఫోల్డ్ చేసేసుకుని, అంటే మనం క్లాత్ లూజ్గా ఉండకూడదు, మనం పైపింగ్ యూజ్ చేసే క్లాత్ లూజ్గా ఉండకూడదు, అట్లాగనే ఈ థ్రెడ్ కూడా లూజ్గా ఉండకూడదండి. ఓకేనా? ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. క్లాత్ లూజ్గా ఉన్నదనుకోండి మీకు బాగోదు అనమాట, ఫినిషింగ్ బాగుండదు. క్లాత్ని స్టిఫ్గా పట్టుకోండి, ప్లస్ థ్రెడ్ని కూడా స్టిఫ్గా పట్టేసుకోండి. అంతేనండి. చూడండి, ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని నిదానంగా పైనుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఫస్ట్ వేళ్ళతో ఏ విధంగా జరుపుతున్నాం అనేది కూడా గమనించుకోవాలి. మీకు కావాలంటే ఏ విధంగా నేను నెక్కిను హ్యాండ్స్కిను థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదంతో వేసానన్నది కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి ఒక వీడియో. కావాలన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చూడండి, చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోద్దండి, అందులో ఏ డౌట్ లేదు. చూడండి, చివరికి వచ్చేసరికి ఆ థ్రెడ్ని వచ్చేసి కట్ చేసేసి, చూడండి అక్కడ కట్ చేసేసి ఫోల్డ్ చేసేయాలండి. ఆ క్లాత్ని వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసేసుకుని, చూడండి థ్రెడ్ కట్ చేశాను, క్లాత్ కూడా ఎక్సెస్ ఉంటే కట్ చేసేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసానండి. అంతేనండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఘాట్లు పెట్టేసుకుంటే మనకు కరువు బాగా తిరగద్దండి. అంతేనండి. ఇంక ఇక్కడ వచ్చేసి పాదం గ్యాప్తో ఏమీ కుట్టట్లేదండి. నేను వచ్చేసి హ్యాండ్ తోటి హెమ్మింగ్ చేసేస్తాను అనమాట. హ్యాండ్కి వచ్చేసి పాదం గ్యాప్తో కుట్టేసాను, కానీ పైపింగ్ వేసినప్పుడు దీనికైతే కుట్టలేదండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, ఫ్రంట్కి బ్యాక్కి వాటన్నిటికీ కూడాను ఈ విధంగా కలిపేసేసుకుని ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను. పిన్ పెట్టేసుకుని మనం వచ్చేసి మన నడుము కొలత ఎంత తీసుకున్నామో అంత ఉందా కరెక్ట్గా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. నాకైతే కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను ఏ విధమైన మార్పులు చేయలేదండి. చంక వైపున కూడా చూడండి, అక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ రాసేసుకొని అక్కడ కూడా వచ్చి అక్కడ వరకు ఒక కుట్టు కుట్టేసుకుంటూ రావడమేనండి. చూడండి, ఇది కంప్లీట్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకో కుట్టు వేస్తున్నానండి. ఖచ్చితంగా ఇట్లా 2 లేదా 3, 4 కుట్లు వేయాలండి. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్కి చూడండి స్ట్రైట్గా ఒక లైన్ రాసేసాను కదా, అక్కడికి వచ్చేసి ఫస్ట్ వేసిన కుట్టు కొంచెం పక్కకి కుట్టానండి కర్వ్లాగా, అందుకనేసి మళ్ళీ నేను దాన్ని ఆ కుట్టు తీసేసాను. ఇప్పుడు ఎక్కడ వరకు మార్క్ చేశానో అక్కడ ఒక కుట్టాను అనమాట. అట్లా ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వస్తూ ఉంటాయండి, దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనం చూసుకొని కుట్టుకుంటూ ఉండాలంటే ఆ హ్యాండ్ పొడవు ఉంది కాబట్టి అర్థం కాదనమాట, అందుకోసమనండి. ఇక్కడ చూడండి, సేమ్ అదేవిధంగా ఇంకో వైపుని కూడా సైడ్ జాయిన్ చేసేస్తున్నానండి. చూడండి, ఇంక ఇక్కడ కూడాను హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ రా చేసేసుకోవడం. చూడండి, అంతేనండి. ఈ విధంగా ఒక కుట్టు కుట్టేసాం కదా, మళ్ళీ ఒక 2 లేదా 3 కుట్లు వేసేస్తే సరిపోద్దండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇంకా సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తానండి. చూడండి, ఎక్సెస్ క్లాత్ అంతటిని కట్ చేసేస్తాను. అంటే నేను చెప్పిన ఈ మెథడ్లో కనుక మీరు బ్లౌజ్ స్టిచ్ చేశారనుకోండి, సైడ్ ఏ విధమైన హెచ్చు తగ్గులు రావు, చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.